ఇలాగే జరుగుతుంది మోహిని. ఒక అమ్మాయి తల్లిదండ్రుల మాట వినకుండా వెళ్ళిపోతే ఇదిగో ఇలాంటి వార్తలే వస్తాయి. తను తల్లిదండ్రుల మాట వినుంటే చాలా బాగుండేది. ఈరోజు ఇక్కడ ఉండేది. యోగ్ యోగ్ అక్కడ ఏం జరుగుతోంది? యోగ్, రాఖీ గురించి ఏదైనా తెలిసిందా? ఏదైనా తెలిస్తే మేమే ఫోన్ చేసి చెప్తాం. నువ్వు ఫోన్ పెట్టే. మీరు జాగ్రత్తగా ఉండండి. నైనా నువ్వు నాకు జాగ్రత్తలు చెప్పడం మానేసి మమ్మీని జాగ్రత్తగా చూసుకో, అర్థమైందా? ఫోన్ పెట్టు. డాడ్, నాకు తెలిసి అది రిషబ్ బైక్ అనుకుంటా. అవునవును, ఆపు ఆపు. ఎస్ డాడ్, ఇది రిషబ్ బైకే. కానీ యోగ్, ఇక్కడ రిషబ్ లేడు, రహీనా కూడా లేదు. ఇద్దరు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? చూడండి, రిషబ్ బైక్ ఇక్కడ ఉందంటే వాళ్ళిద్దరూ ఇక్కడే ఎక్కడో ఉండి ఉండాలి. మావయ్య, వాళ్ళు ఇక్కడ ఎలా ఉంటారు చెప్పండి, ఈ అడవిలో? బంగ్లా, ఆ బంగ్లాలో ఉండొచ్చు. పదండి, మనం అక్కడికే వెళ్దాం. తీసుకో రాఖీ. ఆ పువ్వు నీ దగ్గర ఉన్నంత వరకు ఆ రాక్షసుడు నీ దగ్గరికి రాలేడు. తీసుకో రాఖీ, త్వరగా. రాఖీ! రాఖీ ఒకవేళ తన గాజులు, సింధూరం ఇంకా మంగళసూత్రం తీసి పారేస్తే అప్పుడు వెళ్ళిపోతాడేమో. ఇప్పుడున్న దారాదే. రాఖీ! రాఖీ, నీ గాజులు తీసి పారేయ్. నీ గాజులు, మంగళసూత్రం తీసి పారేయ్. సింధూరం తుడిచేయ్. రిషి, రిషి కళ్ళు తెరు. రాఖీ, గాజులు తీసి పారేయ్. నీ సింధూరం తుడిచేయ్. రిషి కళ్ళు తెరు. రిషి ప్లీజ్, మంగళసూత్రం కూడా తీసేయ్. రాఖీ, నేను చెప్పింది చెయ్యి, ఆలోచించుకో. రిషి కళ్ళు తెరు ప్లీజ్. లేదు, మంగళసూత్రం తీలేను. రాఖీ, మంగళసూత్రం తీసి పారే. లేదు, తీయే. రిషి, లే రిషి ప్లీజ్. రాఖీ! రాఖీ! రాఖీ కళ్ళు తెరు. రాఖీ రాఖీ చూడు, కళ్ళు తెరు, నేను వచ్చేసాను. రాఖీ!
రాఖీ తను డాక్టర్ కాల్ చేయి. కళ్ళు తెరవు రాఖీ. రిషబ్ రిషబ్ తనుజ రాఖీ 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 ఏమైంది? డాడ్ ఒక్క నిమిషం, తనకేం కాదు, తనని డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం. డాక్టర్ కాల్ చేయి. తొందరగా చెయ్యి. చేస్తున్నాను రిషి. రేయ్, వదిలు నా చెల్లెల్ని. రేయ్, రాఖీ 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 యోగ్ బయటికి పద, మనం రాఖీని పట్టుకోవాలి. పదండి. రిషబ్ రిషబ్ రా, ఆ మనం రాక్షసుడు. బయటికి వెళ్ళి తనని పట్టుకోవాలి. నా చెల్లెలు. తనుజ రా, తనుజ తొందరగా రా, లేదు నా చెల్లెలు. తొందరగా పదండి, రాఖీ. తొందరగా రండి. నువ్వు ఏం తీసుకొస్తున్నావు రిషబ్? అయినా ఇక్కడికి ఎందుకు తీసుకొస్తున్నావు? ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు. ఏంటి రిషబ్, ఎందుకు తీసుకొచ్చావు? రిషి, ఎవరితను? రాఖీ. మైథిలి, నీకు పిచ్చి పట్టిందా ఏంటి? రాఖీ అని ఎందుకు అంటున్నావు? తన గురించి ఇలాగేనా మాట్లాడేది? అలా అనకూడదు తల్లి. తను రాఖీ కాదు. మీరైనా చెప్పండి, ఏం మాట్లాడుతోంది? చెప్పండి, తను రాఖీ కాదు కదా? ఆ? రాఖీ కాదు. ఆ మొహం నా రాఖీ మొహంలో లేదు. వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. తను నా రాఖీ కాదు. గాయత్రి, గాయత్రి చెప్పు, తను నా రాఖీ కాదు కదా? గాయత్రి, మా బ్రహ్మ రాక్షసుడు తాన్ని. అమ్మా, నేను నీతో చెప్పాను కదా రిషబ్, ఎలాంటి పిచ్చి పని చేయొద్దని చెప్పాను కదా. నా మాట నువ్వు ఎందుకని వెళ్ళలేదురా? ఎందుకు? నిజంగా నా రాక్షసుడి గురించి నాకు తెలియదమ్మా. నువ్వు నా మాట ఎందుకని వినలేదు? ఇప్పుడు చూడు, నువ్వేం చేసావో చూడు.
ఈరోజు నీ కారణంగా నా కూతురు ప్రాణాలు పోగొట్టుకుంది. దగ్గరికి రాకురా, చంపేశావు. తనని నువ్వే చంపేశావు రిషబ్, నువ్వే చంపేశావు. అన్నయ్య మీరు, నేను మీతో కూడా చెప్పాను కదా అన్నయ్య, ఈ ఊళ్ళో పెళ్లిళ్ళు జరగవు అని. అయినా మీరు వెళ్ళలేదు. చూడండి, మంచి తండ్రిని చెప్పుకుంటారు కదా, నేను మీతో చెప్పాను కదా, మీకు అన్ని విషయాలు తెలుసు. అయినా మొండి పట్టు పట్టారు. పెళ్లి ఈ ఊళ్ళోనే చెయ్యాలన్నారు మీరు. మీరందరూ కలిసి చంపేశారు దాన్ని. ఈ ఊళ్ళో ఉండాలని కోరిక మీకు, ఈ ఊళ్ళో నా కూతుర్ని ఉంచాలని కోరిక. చూడండి, ఇలా ఉంచారు కదా దాన్ని. నా కూతురు ప్రాణాలు తీశారు కదరా. అలా మాట్లాడుకు మామ్. తను నా చెల్లెల్ని, తన అన్నయ్య. నువ్వు తన అన్నయ్యమైనందుకు నేను బాధపడుతున్నాను ఇప్పుడు. అసలు నువ్వు అన్నయ్యవేనా? నువ్వు అన్నయ్యవి కాదు, కసాయి వాడివి. మామ్ ప్లీజ్ ఊరుకోండి, అర్థం చేసుకోండి. నువ్వు అసలు మధ్యలో మాట్లాడకు. వీడు నా కూతురు ప్రాణాలు పొట్టన పెట్టుకున్నాడు. నేను చెప్పాను కదా, ఈ ఊళ్ళో పెళ్లి కూతుర్ని చెయ్యకూడదని. తనని పెళ్లి కూతురులా తీసుకెళ్ళావు కదా. నేను చెప్పాను, పెళ్లి కూతురు గాజులు వేసుకోకూడదు అని. నువ్వు తనకి గాజులు తొడిగి మరి తీసుకెళ్ళావుగా. కానీ నాకు తెలియదు కదా. నార్మల్ రిషబ్, కావాలని నువ్వు నా కూతురు ప్రాణాలు పొట్టలు పెట్టుకున్నావు. ఇలా రా. నువ్వు తనకి పెళ్లి బట్టలు ఇచ్చావు కదా, ఇప్పుడు ఈ రోజు అంత్యక్రియలు చేయి. నువ్వే దాన్ని చితి మీద పడుకోబెట్టు. నువ్వే తనకి తల కరువు పెట్టు. చితి మంటల్లో తను కాలిపోతుంది కదా, అప్పుడు రిషబ్, అప్పుడు నీకు బాధేంటో తెలుస్తుంది. అలా మాట్లాడుకు మామ్, ప్లీజ్. మాట్లాడకు. మళ్ళీ ఇంకొకసారి నన్ను అమ్మ అని పిలిచావంటే జాగ్రత్త. నన్ను అమ్మ నీకెప్పుడు పిలవకు. ఆంటీ, ఆంటీ ఈరోజు చూసింది మీరు కూడా చూసుంటే. ఇది నిజమంటే రాఖీని కాపాడడానికి రిషి అన్ని విధాల ప్రయత్నం చేశాడు. తన ప్రాణాల్ని తెగించి ప్రయత్నం చేశాడు. అంటే మీరు ఒకవేళ చూసుంటే. అంతా చూస్తున్నాను. ఒక కసాయి అన్నయ్య తన చెల్లెల్ని మృత్యు ఒడిలోకి తీసుకెళ్ళాడు. ఒక స్నేహితురాలు తన బెస్ట్ ఫ్రెండ్ ని ఇంట్లోంచి ఎవరికి చెప్పకుండా తీసుకెళ్లిపోయింది. మధ్యదారిలో వదిలేసింది. తన చావుకి కారణమైంది. మీరిద్దరూ కలిసి నా రాఖీ ప్రాణాలు తీసేశారు. లేదంటే రాఖీ వరుణ్ని చాలా ప్రేమించింది. తను వరుణ్తో కలిసి బ్రతకాలనుకుంది. అందుకే అదే నేను చెప్తున్నాను. నా కూతురు బ్రతకాలనుకుంది. తను చనిపోవాలని అనుకోలేదు, బ్రతకాలనుకుంది. కానీ ఈ అన్నయ్య తనని చంపేశాడు. లేదు మామ్. నువ్వు హంతకుడివి రిషబ్, నువ్వు హంతకుడివి. నీ సొంత చెల్లెలి ప్రాణాలు తీసుకున్నావు నువ్వు. మామ్ అలా మాట్లాడుకు. నేను నీ మొహం చూడాలనుకోవటం లేదు. నువ్వు నా కొడుకువి కాదు. నీ మొహం చూడాలని లేదు నాకు. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. మామ్ అలా నీ మాట్లాడు. మొహం ఇంకెప్పుడు నాకు చూపించకు. మామ్ రిషి, రిషి వెళ్ళిపోయి వెళ్ళిపో. మా కూతురు పెళ్లి సంతోషాలు మేము ఎలాగూ జరుపుకోలేకపోయాం. మమ్మల్ని మనస్ఫూర్తిగా తన కోసం ఏడవని. మా కూతుర్ని చంపిన హంతకుడు మా కళ్ళ ముందు ఉన్నంత వరకు
మేము మనస్ఫూర్తిగా తన కోసం ఏడవలేము. వెళ్ళిపో. రిషి చూసారా ఏం జరిగిందో? మేం పల్లెటూరు వాళ్ళమని మీ అందరికి అనిపిస్తుంది కదా? అవును, నిజమే, మేం పల్లెటూరు వాళ్ళమే. కానీ మాకు కట్టుబాట్లు ధర్మాధర్మాలు చాలా బాగా తెలుసు. అవును, ఈ ఊరు మాది. ఇక్కడ ఏది చేయాలో ఏది చేయకూడదో మాకు తెలుసు. పంతులు గారు చెప్పారు, ఆయన హెచ్చరించారు కదా. ఒకవేళ నువ్వు ఆయన మాట వినుంటే ఈ రోజు ఈ దారుణం జరుగుండేది కాదు. ఎక్కడున్నాడు నీ వరుణ్? టెంపుల్ దగ్గర ఉంటాయన్నాడన్నయ్య. మాటివ్వు, జీవితాంతం తను ఇలాగే ప్రేమిస్తూ ఉంటానండి. ఆ గాజులు, ఆ మంగళసూత్రం, ఆ ఎర్ర సింధూరం, ఇలాంటి పెళ్లి ఈ ఊళ్ళో జరగడానికి వీల్లేదు. ఎందుకు రాకి నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? నా రాకి, నా చెల్లెలు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఎందుకు? రాకి, ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం మీకు రాఖీ కట్టలేనేమో కానీ ఈ పూజాదారాన్ని దేవుడిచ్చిన రక్షాబంధంగా భావించి మీ క్షేమం కోసం కడుతున్నాను. మనం ఈ ఊర్లో చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాం. కేవలం నువ్వొక్కడిని మాత్రమే ప్రతి విషయంలో ప్రతి క్షణంలో నన్ను కాపాడుతూ వచ్చావు. నేనే తీసుకొచ్చా నా గాజు. నేను తీసుకురాకుండా ఉండాల్సింది. అన్నయ్య తన చెల్లెలకి రక్షణగా ఉంటాడు కానీ చెల్లెలు ప్రాణాలు తీస్తాడా? నా చెల్లెలు నేనే చెప్పుకున్నా, నా గాజులు తేకుండా ఉండాల్సింది. నా చెల్లెలకి ఆ గాజులు ఎందుకు తెచ్చాను? నేనే చంపేశాను. నేనే. అన్నయ్య, నువ్వెందుకు ఇలా చేశావు? నీ కళ్ళ ముందే నేను చనిపోతున్నా అలా చనిపోనిచ్చావు. ఎందుకని? నన్ను కాపాడలేకపోయావు కదా. రాఖీ, నాకేం తెలీదు రాఖీ. ఊళ్ళో అందరూ అనుకున్న ఆ బ్రహ్మరాక్షసుడు ఉన్నాడని నిజంగా నాకు తెలీదు. నేను నిన్ను కాపాడాలనుకున్నాను. వాడి శక్తి ముందు అది సాధ్యం కాలేదు. వరుణ్ చనిపోయాడు. ఇంక నేను ఈ లోకంలో ఉండి ఏం చేస్తాను? నేను కూడా వెళ్ళిపోతున్నాను. నాకు బ్రతకాలం లేదు. అలా మాట్లాడుకు రాఖీ, దయచేసి అలా మాట్లాడుకో. నేను నీ అన్నయ్యను కదా. నువ్వు నా అన్నయ్య కాదు. నీకు గుళ్ళో కట్టిన ఆ రక్షాబంధనాన్ని ఈ క్షణమే తీసిపారే. నీకు అన్నా చెల్లెళ్ళ బంధాన్ని నిలుపుకోవడం ఏమాత్రం చేత కాలేదు. అలా మాట్లాడుకు రాఖీ. చూడు, ఈ దారం. రాఖీ, రాఖీ చెప్పింది నిజమే. అవును, నేను దీన్ని ఉంచుకునే అర్హత నాకు లేదు. ఆ అర్హత నాకుంటే నా చెల్లెలు ఈరోజు నా కళ్ళ ముందు ఉండేది. కానీ తను లేదు, చనిపోయింది. నేను దీన్ని, ఈ దారాన్ని తీసి పారేస్తాను. నేనేం చేయలేకపోయి. రాఖీ చెప్పింది నిజమే. అవును, నేను దీన్ని ఉంచుకునే అర్హత నాకు లేదు. ఆ అర్హత నాకుంటే నా చెల్లెలు ఈరోజు నా కళ్ళ ముందు ఉండేది. కానీ తను లేదు, చనిపోయింది. నేను దీన్ని, ఈ దారాన్ని తీసి పారేస్తాను. నేనేం చేయలేకపోయి. ఇది నాకు అనవసరం. రిషి, ఆగు. అసలు ఏం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? వదులు. ఈ దారాన్ని ఎందుకు తెంచేస్తున్నావు? ఆగు రిషి. నా చెల్లెలు కళ్ళలు చెదిరిపోయి తను చనిపోయింది. తను నా కళ్ళ ముందే చనిపోయినా నేనేమీ చేయలేకపోయాను. ఈ దారం ఈ రక్షాబంధంతో సమానం. కానీ రక్షణ ఇవ్వలేనప్పుడు ఈ బంధం ఇంకెందుకు? నాకు అక్కర్లేదు. రిషి, బంధం పోలేదు రిషి. మీ బంధం ఉంది, నిజంగా ఉంది రిషి. ఈ బంధమే ఇప్పుడు నీకున్న బలం. నువ్వు పడే వేదన నీలో మరింత ధైర్యాన్ని పెంచుతుంది. నీ మనోవేదన నీ చెల్లెలు చావుకి ప్రతీకారం తీర్చుకునే శక్తినిస్తుంది. నీకు రాఖీని చంపిన వాడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. రిషి, రాఖీ చావుకి ప్రతీకారం తీర్చుకోవాలి. నీ చెల్లెలి మరణానికి ప్రతీకారం తీర్చుకుని రాఖీకి న్యాయం చేయాలి. రాఖీ ఆత్మహత్య చేసుకోలేదు, తను అకాల మరణం పాలైంది. రాఖీని వాడు దారుణంగా చంపాడు. అది
బ్రహ్మ రాక్షసుడైనా ఎవరైనా సరే వాడిని మనం వదలకూడదు. మనం ఏదో ఒకటి చెయ్యాలి రిషి, ఏదో ఒకటి చెయ్యాలి. మనం ఏం చేస్తామో చెప్పు. ఆ బ్రహ్మ రాక్షసుడిని ఎలా చంపగలం? ప్రతి అపాయానికి ఒక ఉపాయం ఉంటుంది, దీనికి కూడా ఒక మార్గం ఉండే ఉంటుంది. పైగా మనం నోరు మూసుకొని కూర్చోలేం కదా. ఉపయోగం ఏంటి? నా చెల్లెలు చనిపోయింది, తను ఇంకా తిరిగి రాదు కదా. కానీ నీలాంటి అన్నలకు కనీసం ఉన్న చెల్లెళ్ళైనా కాపాడబడతారు. రాఖీ లాంటి అమ్మాయిలు ఇంకెవరు చనిపోరు కదా, కనీసం వాళ్ళైన ప్రాణాలతో ఉంటారు. రిషి, ఆ రాక్షసుడిని మనం చంపాలి. ఏదో ఒకటి చేసి ఆ రాక్షసుడిని చంపాలి. ఏం చేసైనా సరే ఆ రాక్షసుడిని చంపడానికి మార్గం వెతికే వరకు నేను ప్రశాంతంగా కూర్చోలేను రిషి. మరి నువ్వు రాఖీకి ఒక మంచి అన్నగా నిలబడతావు.